ఆగస్ట్ 15 పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే 10 అయింది. 10 నుంచి మేము రెడీ అయ్యి షాపింగ్ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాము. ఎందుకంటే సాటర్డే సండే హాలిడే వేరే ప్లాన్ చేసాము. బయటికి వెళ్ళాలా వేరే ప్లేస్కి అనేసి. ఆ ప్లేస్ అనేది తర్వాత వీడియోలో చెప్పేస్తా. ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరాము. నైట్ 7 ఆ టైంలో బయలుదేరాము. 1 అవర్ జర్నీ అమ్మ వాళ్ళ ఊరికి. 8 అవుతుంది. ఇండిపెండెన్స్ డే కాబట్టి బస్ స్టాండ్ అంతా డెకరేషన్ చేశారు. మొత్తం చాలా బాగుంది లుకింగ్. ఇంకా వచ్చేసి మాకు 1 అవర్ జర్నీ, చీకటి వెళ్ళిపోతుంది. బస్ స్టాండ్కి అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరమే. భయంగానే ఉంది పోవాలంటే. కాకపోతే మళ్ళీ అప్పుడు మిస్ అయ్యామంటే సండే మిస్ అయిపోతుంది. మేము అనుకున్న ప్లాన్ అంత జరగదు. అందుకే డేర్ చేసి వెళ్ళాము. ఫైనల్లీ ఇంటికి వెళ్ళాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు. ఇది నైట్ కాదు, చీకట్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదు. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అందరం లేచి వేరే చోటుకి వెళ్ళాలన్నాం కదా, అక్కడికి వెళ్ళడానికి అంత రెడీ అవుతున్నాము. అంత వంట చేసుకొని పిక్నిక్కి ప్లాన్ చేస్తామన్నమాట. ఆ పిక్నిక్ ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఏది ఏమైనా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. 2 డేస్ హాలిడేస్ వచ్చినా ఇట్లా ప్లాన్ చేస్తాం. నాతో పాటు నా పిల్లలకి కూడా చాలా ఇష్టం అవ్వళ్ళ ఊరు అంటే. ఎట్లయినా కానీ పిల్లలకి అమ్మమ్మళ్ళ ఊరు అంటే అదొక మెమరీస్, నాకైనా కూడా. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.